రఘురామకృష్ణరాజు ఈగర్లీ వెయిటింగ్. ఏంటి అంటే ఉండి సీటు ఆయనకి ఇస్తున్నారా లేదా. నరసాపురం సీట్ అయితే ఇక ఆశలు వదిలేసుకున్నట్టే. ఉండి సీటు మొన్ననే అక్కడ కొంతమంది మనుషుల సమక్షంలో చంద్రబాబు చెప్పారని, దాంతో ఆ రోజున కొంత హడావిడి జరిగింది. ఉండిలో రామరాజు మనుషులు ధర్నా చేయటం ఇదంతా. బట్ చంద్రబాబు గారు ఎట్లాంటి అధికారిక ప్రకటన చేయలేదు. బాబు గారు కూల్గానే ఉన్నారు. అదే విషయాన్ని రామరాజు ఎవరైతే సిట్టింగ్ క్యాండిడేట్ ఉన్నారో ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆయన చెప్పుకొచ్చారు. మరొక వైపున శివరామరాజు ఎవరైతే కలవపూడి శివ అంటారో ఆయన ఆల్రెడీ పోరాడుతున్నారు కదా రెబల్గా, ఆయన కూడా నేనైతే ఇక్కడ అబ్జెక్షన్ ఏం లేదు, రామరాజు నేను క్లోజ్గానే ఉంటామని చెప్పుకొచ్చారు. తద్వారా ఇప్పుడు ఆ సీటుకు అంటే రఘురామకృష్ణరాజుకి ఆ సీట్ ఇస్తే వీళ్ళిద్దరూ కలిసి రెబల్ అయ్యేటటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసి వాళ్ళని పోటీలోంచి తప్పించి రఘురామకృష్ణరాజుకి ఇవ్వాలి. ఇది ఒక ఆస్పెక్ట్. లేదా దీని బదులు విజయనగరం పార్లమెంట్ సీట్ ఏమైనా ఇస్తారా? విజయనగరం ఆల్రెడీ బీసీకి అనౌన్స్ చేశారు కాబట్టి ఆ సీటుని ఏమన్నా రఘురామరాజుకి ఇస్తారు. ఎందుకంటే అంతకుముందు ఏదైతే అశోక్ గజపతి రాజు పోటీ చేసినటువంటి సీటు కాబట్టి అది ఇస్తారా? ఎందుకంటే అధికారికంగా 144 దాని మీద ఏమంటారు ప్రింటెడ్ స్టేట్మెంట్స్ వచ్చినాయి, ఇంకా ఇది రాలేదు. లేదా రేపు ఉగాది రోజున ఏమన్నా రిలీజ్ చేస్తారా? రిలీజ్ చేయకపోతే మరి ఆయన సీట్ ఏంటి అన్నటువంటి తేలాల్సి ఉంది.